ఈ రోజా ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ 10th బ్రాంచ్ లాంచ్ అంటేనే నాకు ఎక్కడలేని హ్యాపీనెస్. సో యాక్చువల్గా నేను నార్త్ ఇండియాలో ఉన్నాను. మన లక్కీ షాపింగ్ మాల్ లాంచ్ అని చెప్పి వీళ్ళ కోసమే పర్టికులర్గా రావడం జరిగింది. నేను వాళ్ళని అన్ని మిస్ చేసుకోవాలనుకోలేదు, నేను వాళ్ళని మిస్ చేసుకోవాలనుకోలేదు. అదే నాకు లెక్క, నేను పెట్టుకుంటే మళ్ళీ తగ్గుదని నాకు సెంటిమెంట్. మేడం గారి చేతుల మీదకి మూడో స్టోర్ ఓపెనింగ్. ఫస్ట్ స్టోర్ వచ్చేసి పెద్దాపురం ఓపెన్ చేశారు, సెకండ్ స్టోర్ వచ్చేసి పలాస ఓపెన్ చేశారు. ఆ తర్వాత మన విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఫెస్టివల్ సేల్ ఒకటి చేసాం. చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి లక్కీ షాపింగ్ మాల్ లో. ఎప్పుడు వాళ్ళు ఊరికేనే చెప్పరు, వాళ్ళు పెట్టుకున్న పేరుని సార్థకం చేసుకునేలా ఉంటారు. ఎందుకంటే లక్కీ ఫస్ట్, లక్కీ బెస్ట్. ఎలా కనెక్ట్ అయింది షాపింగ్ మాల్? 1 నుంచి 10 షోరూమ్లు వచ్చాయంటే పీపుల్కి వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు? చాలా ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ నంబర్ ఎలా అయితే దినదిన అభివృద్ధి చెందుతున్నారు, టచ్ వుడ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. వాళ్ళ పనితనమే తెలుస్తుంది, మనం చెప్పక్కర్లేదు. ద వే దే ఆర్ గ్రోయింగ్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ 2-3 months ఒకసారి ఒక స్టోర్ లాంచ్ జరుగుతుంది. సో దాన్ని బట్టి జనాలు ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంతలా దీన్ని నమ్ముతున్నారు ఈ బ్రాండ్ని అనేది మనం అర్థం చేసుకోవాలి. సెప్టెంబర్లో ఒంగోలు బ్రాంచ్. సో ఇదేంటి మార్చ్ రాజంలో కూడా బ్రాంచ్ ఉంది. సో ఈ సంవత్సరం ఒక 4 ఉన్నాయా? అదిగోండి, దేర్ ఆర్ 4 స్టోర్స్. ఈ సంవత్సరం 4 స్టోర్లు మళ్ళీ మేడం గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. చెప్పండి, పుష్ప 2 నెక్స్ట్ మూవీ. మీరు రజాకార్ చూసారా? చెప్పండి, ఎలా అనిపించింది? బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజంగా జరిగిన చరిత్ర కాబట్టి మనం ఏదో ఇక్కడ ఉన్న ఆంధ్రాలో అనుకోకుండా ఇదంతా ఇట్స్ అవర్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కాబట్టి ఆ రకంగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్కమింగ్ మూవీస్ నావి రిలీజ్ అవ్వాల్సినవి 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి. షూటింగ్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఒక సినిమా అయితే ఎప్పుడవుతుందో ఏంటో. చాలా దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. August 15th పుష్ప 2 రిలీజ్ ఉంది, మీ అందరికీ తెలిసిందే. శరవేగంగా షూట్స్ జరుగుతున్నాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి, ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. చాలా కష్టపడుతున్నారు టీం అంతా. నా ఫేవరెట్ ఫుడ్ నాకు ఇంట్లో చేసింది చాలా ఇష్టం. నేను వెజిటేరియన్. అంట మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు, కానీ నేను వెజిటేరియన్. ఫుడ్ విషయంలో ఎవరిని ఫోర్స్ చేద్దని నా ఉద్దేశం. కడుపు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. గుడ్ ఫుడ్, గుడ్ మూడ్. అందుకే ఇంకేంటి ముచ్చట్లు? ఈ రోజేనా వర్షం ఇక్కడ?